అందరికీ నమస్తే. SRS ఛానల్లో రాఖీ పండుగ సాంగ్ రిలీజ్ అయింది, చూడండి. ఇట్లు మీ సుమలత. నాకున్నారు ఇద్దరు తమ్ముళ్ళు, ఎట్లనో ఏ పని అయితే కట్టం లేకుండా ఉంటుందో ఆ పని ముందర పెట్టుకొని కూర్చుంటది. అవు దీనికి ఎప్పుడు నా మీద కళ్ళండి బొక్క ఉన్నామని బల్ బాగున్నావానే. ఏందే నా జోలి కట్ట మాత్రం మంచిగా ఉండే చెప్తానా. ఎక్కువ తక్కువ వేసాలు వేసినావు అనుకో నీకు కొవ్వంత గరగదిస్తా ఏమనుకుంటాను. ఏ బక్కదానా నువ్వేందే నా పువ్వు గరించదానివి. బక్కదానా బొక్కలు ఎరగొడతా. ఏందే పుట్టిదని నాకేమి పెట్టాను నీకు. తిన్నాడు ఇంకేం తినేదాకా కొట్లాడు. అదే పని మీకు ఇంకేం పని. అత్తమ్మ నీకేం తెలియదు. ఈ బొక్కదే అత్తమ్మా మొత్తం చెప్తుంది. ఈ సంగతి ఇట్లా కదే పొట్టిదానా నీ తర్వాత చూసుకుంటా. నీతో ఏం కాదు కానీ పోయే ఇద్దరు మారారు ఇక ఇంతే ఇద్దరు. దుకాణం పోయి కారకాయ కొనుక్కొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకొని నిమ్మకాయ విండుకొని తింటే బక్కలు ఒక్కటే కొంటారా దుకాణం పోయి. ఇదేం కొంటావు దాని డబ్బలు నేను కొంటా చూడు తగ్గేదలే. ఏంటన్నా ఎంత నేతం పోకపిట్టలక దుకాణం నీదానే ఈ ఒక్కదందా అందరిది, అందుకే వస్తాను. ఎంత అన్న ఈ సీ ప్యాకెట్ ఎంత? ఎందుకు దీనికి కోట ఎందుకు బొక్కది అన్న. నాకు 2 అన్న. నాకు 3 అన్న. అన్న నాకు 4 అన్న. పంది లెక్క అవుతాను వాళ్ళకి. అవును బొక్కదన్న చిల్లరి అన్న. ఇక్కడ నేను ఉన్నాను ఇంటికి. ఓకే అన్న ఫస్ట్ నా కోడళ్ళు అంత బావుల కోడళ్ళు ఎవరింటి ఉంటారో ఉండరో. తానా అంటే తందాన అన్నట్టు ఇద్దరు వేయండి. ఇక ఎదెంత పట్టుకొని వేయండ్రో ఏం కొనుక్కొస్తారో 100 200 పొడి వేసి కట్టారు అంతే. ఇక షాపుకు వేయండి ఏం కొనుక్కొచ్చుకుంటారో ఏమో. ఇక ఏం తెచ్చినా కారపాలి ఇంకా కట్టపుల్లో నువ్వేం తెచ్చినాయి. రసగుల్ల ప్యాకెట్ వస్తామ్మా. రసగుల్లా మీరు ఇంకా లడ్డు లేదా ఇదివరకే లడ్డు ఉన్నావు. ఇది ఎప్పుడు వాడతారో ఏమో. అట వద్దు వేయండి ఇట వద్దు వేయండి. ఇళ్ళకి ఏం చేస్తాండి పొద్దున్ననక పొల్లగాళ్ళు పొద్దున్ననక పోయి సాయంత్రం వస్తాడు. కష్టం విలువ ఏం చేస్తాండి. కైకిలు పోతేనేమో కైకిలు విలువ కష్టం విలువ తెలుసు, కైకిల విలువ తెలుసు. తింటాను ఉంటాను. వాళ్ళకి ఏం చేస్తాండి పొద్దున్ననక పోయేస్తే వాళ్ళకి ఏర్పడుతుంది. ఎప్పుడు మారుతారో ఏమో. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఏదొక్క రోజు అన్నా ఆడబిడ్డ అత్తలేదు మరి తీసుకొద్దాను అన్న మాట ఏదన్నా అంటుందా? అంటలేరు. రాగిల పండుగ దగ్గరకు వస్తుంది. పొల్ల రావాలనే నాకున్నది. ఏమన్నా ఉన్నదా ఇళ్ళకి? అప్పుడు ఏమీ లేదు పారలేదు. ఏ రోజు ఒక్క రోజు అన్నా నన్ను అడుగుతలేదు. ఏమో ఏమో ఏంటిరా ఏంటిదంటే ఇంతసేపు నీ పెళ్ళం మక్కలు గొడవ పెట్టుకున్నావు. ఎందుకంటే ఎవరో వచ్చిందట మళ్ళీ వాళ్ళకి. నాకేం తెలుసు, నువ్వే అడుగుకోండి పెళ్ళాన్ని.
రాధికా రాధికా ఎందుకు అట్లా వస్తాను? స్లాబ్ లేచిపోతాంది, మెల్ల విలువరాదా? నీకు పిలిస్తే వినిపించదో వినిపించదని గట్టిగా పిలుస్తాను. అయినా ఏంది నీ లొల్లి? ఓకే అవగారింటికి బొబ్బుది అవుతుందా? మంచి గుర్తు చేసినావు. రాఖీల పండుగ కదా, మా అమ్మగారింటికి పోవాలి. ఇంకా బ్లౌజులు ఇచ్చేది ఉన్నాయి. ఏంది మీ అమ్మగారింటికి పోతావా? పోతా. మా అక్క రావాలో మాకు రాఖీలు కట్టద్దా? రాఖీ కట్టకుండానే నువ్వు మీ అమ్మగారింటికి పోతావా? ఏంటిది, మీ అక్క వచ్చి రాఖీ కట్టేదాకా నేను ఉండాలా? నీ లెక్క మా అన్నలు అనుకోరా? మీ అక్క వచ్చి రాఖీ కట్టిపోతుంది, నేను మా అన్నలకు కట్టేసి వస్తా. ఏంది మా అక్క రాకముందే నువ్వు మీ అమ్మగారింటికి పోతా అంటాను. మా అక్క సంవత్సరానికి ఒక్కసారిలో 2 సార్లు వస్తుంది. అది వచ్చినప్పుడల్లా మన అందరం దాని ముంగడ సంతోషంగా ఉంటాయి. అది ఉండే 2-3 గంటలైనా కానీ సంతోషంగా ఉంటుంది. కానీ అది రాకముందే నువ్వు మీ అమ్మగారింటికి పోతే ఎట్లనే? నాకు అవన్నీ చెప్పకు. ఒకసారి ఇక్కడ తిరిగి తిరుగు. మా అక్క వచ్చి నాకు రాఖీ కట్టేదాకా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టేదే లేదు. బయట నువ్వు మోసుకోడు. అయ్యో ఏమైంది? ఎందుకు వెళ్తాను? ఎందుకు వెళ్తానే అంటారా? నీ కొడుకు ఏం చెప్పినావో ఏమో, వచ్చి కొట్టిండు. ఈ గొడవ అంతా కారణం నువ్వే. ఇదేం పాపం, వీటి మీరు పెట్టుకొని నాన్న పోతానే నేను పొద్దు అన్యాయం ఇది. నాయన ఉట్టి మా అమ్మగారింటికి పోద్దని కొట్టిండు. మా అమ్మగారింటికి పోద్దట. అమ్మగారింటికి పోవడానికి ఏదో ఒకటి పండుగ సందర్భం ఉంటుంది. రాగిల పండుగ వస్తాను కదా, పోయి ఒకటి ఎందుకు వెళ్తావు? బెండ చెట్టుకు మొత్తం పురుగు వచ్చింది. మందు తీసుకొచ్చి మందు కొట్టాలి. ఈ గడ్డి ఎట్లా నూరి అంతా కలిసి నాతో కాదు అని కలుసుకొని మందు వాడితే అదే కాయలు వస్తాయి. ఏం గడ్డి కలవాలి? ఈ చెట్ల చుట్టూ కలిసి సప్లైగా. అందుకే నాగలు వచ్చినప్పుడు ఎంబడుండి వేపించుకుంటారు మొహోలు. మా ఇంట్లోనైతే మొత్తం పనులు నేను వేసుకోవాలి. మొహోలు వేసే పని నేనే అన్నాయి, ఆడోళ్ళు వేసే పని నేనే అన్నాయి. ఈ గడ్డి వీకు నాతో ఆరు కైలో పెట్టి ఇదంతా కల్పిస్తా. నాకు దూపు అవుతాను. ఈ అత్తమ్మ మీతో పోతాను సంచి పట్టుకొని. అత్తమ్మ అవు ఈ అత్తమ్మ పిలుస్తాను కూడా సప్లై చేయకుండా పోతుంది. అయినా సంచి పట్టుకొని పోతాను అనుకున్నాను. రేపు ఎల్లుండు రాకెట్ల పండుగ ఉన్నది, అందుకే పోతాను కావచ్చు. నేను కూడా పోయి రాకెట్లు కొనుక్కోవాలి. ఇది కొట్టిందని అది ఎంత ప్రవర్తందో ఏమో. బాధపడుతున్నావా? బాధపడకక్క, వాళ్ళ గురించి నీకు తెలియదా? చెప్పు. బాధపడకక్క. అవునే, మనం ఇక్కడ నుంచి ఏం తెచ్చుకోవాలి. సరే అక్క. ఇంకోళ్ళు అయితే ఎప్పుడో ఏరు పోసినాయి. అవునే అక్క. ఇన్ని బయటికి పోయిండు, వచ్చినాక కండిగా మార్కెట్ పోయి రాత్రి వచ్చిందా? అబ్బా ఎంత ముద్దుకున్నారే! ఎప్పటికి ఇట్నే ఊరు ఉంటే ఎంత బాగుంటారు. ఎప్పటికి ఇట్లనే ఉంటాం అత్తమ్మ. సరిగ్గా ఉండాలి బిడ్డ, ఫోటోలు పెట్టుకోకుండా. మేము ఎప్పటికి ఇట్లనే కలిసి ఉంటాం అత్తమ్మ. సరే బాగా పోయి రాఖీ కొని కట్టుకోపోయి నేను కూడా అక్కడ ఫోన్ చేసి రమ్మంటాను. సరే అత్తమ్మ. సౌమ్య
ఏమైంది తొందరగా? అక్క వస్తానక్క, పోదామా అక్క? అత్తమ్మా 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 పోయేస్తామ్మా నాకు. రాకెట్ వంకొచ్చుకోవడానికి పోతున్నాం అక్క. సరే మరి జాగ్రత్త పోయినాను. మీరు ఇద్దరు ఎత్తుకుంటారో ఎప్పుడు తెచ్చుకుంటారో గొడవ పడకుండా. మంచిగానే ఉంటాం అక్క. ఫోన్ చేయాలి. హలో బుజ్జ, అమ్మా బాగున్నావా? మంచిగానే ఉంది. రేపు మరి రాజుల పండుగ కాదు, తమ్ములకు రాఖీ కట్టరావా? పొద్దున్నే అక్క మీకు తెలియదు ఏముందమ్మా, వంకాయ చెట్లు అవి సాట్ ఏమి లేదు. సరే అమ్మా, సరే. పిల్లలనా తీసుకురానమ్మా, ఇది ఒక్కదాన్నే అక్క. పొద్దున్నారా మరి? సరే బిడ్డ, తప్పకుండారా? సరే తీసుకొస్తాను. సరే అమ్మా. అమ్మో, మా అమ్మకు రాఖీ కట్టకుండా అని చెప్పి కొడుకులకు రాఖీ కట్టమని ఫోన్ చేసింది. ఏమైంది రాధిక? స్నానం చేసి అక్క రెడీ కాదు. సరే ఏమైందమ్మా? సరే అత్తమ్మ. పిన్నోడు ఎటుపోయిండు? ఇంటి నుండి కనిపిస్తలేడు. అక్క వస్తుంది, రాగి కట్టాలి, అందరు సంతోషంగా ఉండాలంటే కంటిగా కనిపిస్తలేడు. లేదత్తమ్మ, నిన్న ఫోన్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో యాక్సిడెంట్ అయిందంటే వెళ్ళిందంట. ఇంటి నుండి? అవునత్తమ్మ, ఇలా అక్క వచ్చే వరకు వస్తా అని చెప్పాడు. అదే మాట ఫోన్ చేసి చెప్పు మరి అక్క వస్తుందని. సరే అత్తమ్మ. అక్కనేమనకు ఏం చెప్తాంటే రాధిక, రమ్య? నేను ఎప్పుడో రెడీ అయినా అత్తమ్మా. అక్క వచ్చి రాకెట్లు కడితే మేము పోతాం. అక్క రాకుండా నీకు పోతే అక్క బాధపడుతుంది కదా. అవునత్తమ్మా, నేను కూడా పోదాం అనుకుంటాను. మీ కొడుకు ఇంకా రాలేదు. అక్క వచ్చి రాకెట్లు కడితే పోదాం అనుకుంటాను అత్తమ్మ.
బాబు వచ్చింది కదా. అమ్మా వచ్చినమ్మా బాగానే ఉన్నాడమ్మా. మా అక్క రాలేదా ఇంకా? రాలేదు బిడ్డ, ఫోన్ చేస్తాను నీ కొరకే అక్క లేట్ అయింది. పొద్దున్నే రమ్మన్నారని ఫోన్ చేయాలి. అవురా అక్క అత్తదని తెలిసి ఎటువైనా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న, అటే యాక్సిడెంట్. అయితే అక్క అత్తదని తెలియదా నీకు? తెలుసా, అందుకే తొందరగా యాక్ట్ చేసిన నేను. ఇంత కూడా తెలియలేదు నీకు? అరే ఆవురు అక్కింది కదా, అక్క తొందరగా మాట్లాడుకుంటేనే అక్కిండు. అక్క వరకు అయితే అక్కింది కదా. అత్తదని తెలియదా? అత్తమ్మ అక్కకు ఒకసారి ఫోన్ చేయవా? సరే చెప్తా. పెద్దోడు అక్కకు ఫోన్ చేయి, బయలుదేరిందో. హలో ఇల్లినా బిడ్డ? ఇంకెంత లేదు తమ్ముడు నీ కూడా ఉంటాను. దగ్గర కట్టినావా? మళ్ళీ కూడా నీ కొడుకు ఎదుగుతాను. హలో హలో అయ్యో ఇక్కడ ఏమన్నా ఏమైందమ్మా? ఒకసారి మమ్మల్ని కూడా అక్క లేక అక్క లేక అక్క రాఖీ కట్టేవు లేక అక్క లేక అక్క ఒక్కసారి లేవే అక్క రాఖీలు కట్టేవు లేక అక్క లేక ఎందుకు ఇట్లా చెప్తాను అక్క? లేక రాకట్ట లేక 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 అక్క చూడు అక్క చూడక్క చూడక్క అక్క అక్క